హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు naliniravindraprasda. ఫ్రెండ్స్, ఈ వీక్ హార్వెస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మా ఇంటి దగ్గర రౌండ్ వంకాయలు ఎక్కువగా కాసాయి. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి నీరు వంకాయ ఎక్కువగా కాస్తుంది, అంటే పొడుగు వంకాయ. దీన్ని నీరు వంకాయ అలాగే పొడుగు వంకాయ అని కూడా అంటారు. ఈ వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నీరు వంకాయ పేరు తగ్గట్టే కానీ చాలా సాఫ్ట్గా అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా ఎక్కువగా కాస్తాయి అన్నమాట మొక్కకి. రౌండ్ వంకాయల కంటే ఇవి కాపు ఎక్కువగా ఉంటుంది. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా త్వరగా కుక్ అయిపోతుంది. ఇవి ఎండాకాలంలో కూడా బాగా కాస్తాయి. ఎండల్ని కూడా బాగా తట్టుకుని ఉంటుంది ఈ సీడ్. వీటిలో వర్షాకాలంలో అక్కడక్కడ పురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఎండల్లో ఎలాంటి పెట్స్ కానీ వంకాయలో పురుగులు కానీ ఉండవు. వంగ మొక్కని నాటుకుంటే 1 ఇయర్ పాటు కాస్తూనే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా కాస్తుంది. మనం 1 ఇయర్ తర్వాత మొక్కని సగానికి కట్ చేసేసామంటే మళ్ళీ చిగురొచ్చి మళ్ళీ కాపు మొదలెడుతుంది. అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాల పాటు ఒక్కసారి వంగ మొక్క నాటితే 2 సంవత్సరాల పాటు కాస్తుంది. ఈ వంగనారుని వర్షాకాలం అయిపోయాక నారు కింద పోసాము. అయినా సీడ్ మంచిది కావడం వల్ల బాగా మొలిచింది. కొన్ని మొక్కల్ని మేము నాటుకుని కొంత వేరే వాళ్ళకి కావలిస్తే ఇచ్చాము. ఆ నారు పోసి నాటిన మొక్కలే ఇలా వంగ తోటలా మారిపోయాయి. ఈ సమ్మర్లో మాకు ఇంట్లోకి సరిపోయిన కాయలను అయితే కాస్తూ ఉంది. ఈ మధ్య మాకు 1-2 సార్లు వర్షాలు పడ్డాయి. ఆ వర్షంతో ఇలా పచ్చగా మారిపోయాయి మొక్కలన్నీ. అలాగే ఫుల్గా పూత కూడా వేస్తుంది. మేము అరటి మొక్కల్ని ఇంటి వెనకాల కొంచెం రోడ్డు పక్కగా వేసాము. అందుకని ఈ మధ్య గడ్డి ట్రాక్టర్ వెళ్ళినప్పుడు మొక్కని టచ్ చేస్తూ వెళ్ళాయి. అందుకే మొక్క ఇరిగిపోయింది. అరటి మొక్క అరటిగెల వేసాక కొంచెం ఒరుగుతుంది కదా, దాంతోపాటు గడ్డి ట్రాక్టర్ టచ్ అవడం వల్ల ఇరిగిపోయింది. అందుకే అరటిగెల లేతగా ఉన్న నరికేశారు. మొక్క ఇరగలేదు, బాగా వంగిపోయింది. ఇంకెందుకులే ఉన్నా కూడా కాయ సైజు పెరగదని మొక్కను నరికేసి గెల్ల తీసుకొచ్చేసారు. కాయలు చూడండి ఇంకా ఎంత లేతగా ఉన్నాయో. ఒక్కోసారి అరటి మొక్క గాలికి కూడా అరటిగెల బరువుకి ఇరిగిపోతుంది. అలాంటప్పుడు అరటిగెల నరికేసుకోవటమే మంచిది. కొన్ని రోజులు ఉంటే ముదురుతుంది అనుకుంటాం, కానీ కాయ సైజు పెరుగుతుంది అనుకుంటాం, కానీ పెరగదు. 1 వీక్ ఉంటుంటే ఈ కాయ సైజు పెరిగేది. కూర అరటిగెలే కాబట్టి ప్రాబ్లం లేదు, లేతగా ఉన్న కూర వండేసుకోవచ్చు. అదే పండు అరటిగెల అయితే వేస్ట్ అయిపోయేది ముదరకుండా కోసేస్తే. అలాగే ములక్కాయలు మళ్ళీ మధ్య మాకు ములక్కాయలు కాయడం మొదలయ్యాయి. లాస్ట్ 1 మంత్ మాకు ములక్కాయలు లేవు. ఈ మధ్య వాటర్ ఎక్కువగా పెట్టామన్నమాట, అందుకనే పూత వేసింది. ఈ గాలికి చాలా పూత రాలిపోయింది, కానీ అంటే రాలిపోగా మిగిలిన పూతలోనే బౌల్డ్ అని పిందులుగా తయారయ్యాయి. అలాగే ఈ మధ్య పడిన 1-2 సార్లు వర్షాలు పడ్డాయి కదా, దానివలన కాయలు కూడా బాగా కాస్తున్నాయి. ఇంకా కాడలు లేతగా ఉన్నాయి, అక్కడక్కడ ముదిరినాయి, చాలా సన్నగా ఉన్నాయండి. అలాగే పూత కూడా వేస్తుంది. ఇంకా కనిపిస్తున్నాయి మీకు, వేలాడుతున్నవన్నీ ములక్కాయలే. ఇంకా సన్నగా ఉండడం వల్ల అక్కడక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కాయలైతే ఎక్కువగా ఉన్నాయి, కనిపించట్లేదు. మునగ చెట్టుని కూడా మనం ప్రూన్ చేస్తూ ఉంటే బాగా అంటే ఎక్కువగా కాపు కాస్తుంది అనమాట. మన మునగ చెట్టుని ప్రూన్ చేస్తూ ఉండకపోతే ములక్కాయ మీద మచ్చలాంటివి వస్తున్నాయి. అందుకే మనం అప్పుడప్పుడు ప్రూన్ చేస్తూ ఉండాలి. చూడండి, కొన్ని కాయల మీద నల్లటి మచ్చలు వచ్చాయి. ప్రూన్ చెయ్యని కొమ్మవి అనమాట అవి. కొన్ని చాలా పచ్చగా ఉన్నాయన్నమాట, అవేమో ప్రూన్ చేసిన కొమ్మవి. అలాగే చిక్కుడు పాదు మేము ఇంకా తీయలేదండి, ఎండిపోయినా కూడా. ఎందుకంటే ఎండిపోయిన కాయలు ఉంటాయి కదా, ఆ కాయలన్నీ కోసేసుకుని చిక్కుడు పాదు తీసేస్తారనమాట. చూడండి, ఇంకా చిక్కుడు పాదు పోతేస్తుంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, చిక్కుడు పాదు చిగురు రావాలంటే బియ్యం కడిగిన నీళ్ళని పోయడం వల్ల మళ్ళీ చిగురు వస్తుందని. నేను బియ్యం కడిగిన నీళ్ళు పోసాను, అందుకే చిక్కుడు పాదు చిగురుతో పాటు పూత కూడా వస్తుంది. ఇంకాను ఇలా ఎండిపోయిన కాయలన్నిటినీ మనం కోసేసుకోవచ్చండి. కోసేసుకుంటే వాటిని మనం గారెల కింద వేసుకోవడం, లేదా నానబెట్టి కర్రీ కింద వండుకున్న వీటిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. మనం కొంచెం ఓపిక తెచ్చుకుని వీటిని నానబెట్టుకుని కర్రీగా వండుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మరీ పచ్చికాయలంత టేస్ట్ ఉండదు, కానీ కొంచెం పర్లేదు. ఈ గింజలతో చేసిన కర్రీ చూసారా, ఇది 2 తీగలు ఉన్నాయన్నమాట. ఈ 2 పచ్చగా ఉన్నాయి, మిగతాదంతా ఎండిపోయింది పాదంతా. ఇంకా చుట్టూ పెట్టినవంతా నేను ఎక్కడైతే బియ్యంతో కడిగిన నీళ్ళు పోసానో అక్కడ మాత్రమే చిగురు వచ్చి పచ్చగా ఉంది పాదు. నేను ఈ చిక్కుడు పాదుని తీసేయకుండా ఎందుకు ఉంచానంటే ఇది నెక్స్ట్ ఇయర్కి త్వరగా
కాపు వస్తుందన్నమాట. ఇప్పుడు అల్లుకుని ఉంటుంది కాబట్టి మనకి నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లో చిక్కుడుకాయలు కాసే బదులుగా మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో 1 మంత్ ముందుగానే చిక్కుడుకాయలు మనకి పాతపాదు వల్ల కోసుకోవచ్చు, మనం అంటే కాయించుకోవచ్చు అనమాట. ఈ పాతపాదు ఉండడం వల్ల 1 నెల ముందుగానే మనం చిక్కుడుకాయలని కోసుకోవచ్చు. మనకి సమ్మర్లో కూడా చిక్కుడుకాయలు కాయాలంటే మొక్కజాతి చిక్కుడు మొక్కలను వేసుకుంటే సమ్మర్లో కూడా బాగా కాస్తున్నాయి చిక్కుడుకాయలు. చూడండి, ఎండిపోయిన చిక్కుడుకాయలని అన్నిటినీ కోసేశారు. ఎన్ని ఉన్నాయో చూడండి. వీటి కలిపి కోసేస్తూ ఉంటాం ఇలాగా. వీటి వల్ల కర్రీ లేదా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటానికి ఉంటాయని. అలాగే జామకాయలు కూడా మాకు కాయడం మొదలయ్యాయి. ఈ క్రాప్కి ఫస్ట్ కాసిన జామకాయలు ఇవే. ఫ్రెండ్స్, ఈ హార్వెస్ట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.